రఘురామకృష్ణరాజుకి మద్దతుగా నిలబడుతున్నారు. అది జరుగుతుంది అక్కడ. అది సార్, ఒకసారి తెలంగాణ రాజకీయాలు పరిశీలిస్తే కవిత గారు పెట్టిన కొత్త పార్టీ ఎంతవరకు తెలంగాణ రాజకీయాల్లో అలాగే మిగిలిన పార్టీల్ని ఎంతవరకు, ప్రధానంగా ఆమె టార్గెట్ బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా ఎలాగా ఉంటది అనుకోండి, కానీ ప్రధానంగా బీఆర్ఎస్ టార్గెట్ గానే ఆమె పెట్టారు, ఎంతవరకు సాధించగలుగుతారు? అంటే టీఆర్ఎస్ అనేది వస్తుందా లేదనేది 4 రోజుల తర్వాత తేలుతుంది. వాస్తవంగా ఆవిడ 5 పేర్లు ఇవ్వాలన్నమాట. అందులో తెలంగాణ రక్షణ సేన అన్నది ఓకే అన్నది చెప్పారు. అయితే నెల రోజుల వీళ్ళు పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా లేదా అన్నది ఇవే ఇవ్వాలి. ఇచ్చాక అభ్యంతరం ఎవరన్నా వ్యక్తం చేస్తే దాన్ని మళ్ళీ అప్పుడు ఎన్నికల సంఘం ఫైనల్ చేస్తుంది అనమాట. కాబట్టి అది ఫైనల్ గా టీఆర్ఎస్ అనేది వస్తుందా లేదా అనేది చూడాలి అక్కడ. బట్ కేంద్రం వాళ్ళ సహకారం ఏదో ఉన్నట్టే ఉంది, లేకపోతే అది రాదు. ఎందుకంటే మిగతా ఆవిడ తెలంగాణ జాగృతి సేన ఇట్లాంటి టీజేవి ఇట్లాంటి చాలా పెట్టింది. అవేమీ కాకుండా టీఆర్ఎస్ వచ్చేటట్టే ఇంకా ఆ పేరు కన్ఫర్మ్ చేశారంటే పై స్థాయిలో ఏదో అండున్నట్టు కనబడుతుంది. లేదా కేసీఆర్ దెబ్బ కొట్టడం కోసం ఈమెని ఎంకరేజ్ చేయడానికి ఆ పేరుని ఇప్పించినా ఆశ్చర్యపోనక ఆ రూట్లో అయితే వచ్చేస్తుంది ఆవిడకి. రాష్ట్ర సేన రక్షణ సేన ఏదైనా టీఆర్ఎస్ అనేది వాళ్ళకు ఉంటే సరిపోద్ది అంతే, అది చేస్తున్నారు. అయితే ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే గెలుపోటములు అన్నటువంటి టీఆర్ఎస్ అనేటటువంటి పేరుని బీఆర్ఎస్ గా జనం గుర్తించబట్టినే కదా మన 37% ఓట్లు వచ్చినాయి. వీళ్ళకి 2% కదా. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ అనే దానికి కేసీఆర్ పార్టీ ఇది అని అంటే అక్కడ జనాలకు కనుక తెలియకపోతే, అజ్ఞానంలో ఉంటే, ఇప్పుడు ఇదివరకు